నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోయే నేతి బొబ్బట్లు పర్ఫెక్ట్ గా రావాలంటే ఒక చిన్న సీక్రెట్ టిప్ ఉందండి. ముందుగా పచ్చిశనగపప్పుని వాటర్ తో వాష్ చేసి నానబెట్టుకోవాలి. ఒక కప్పు మైదా పిండి, తగినంత సాల్ట్ వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకొని స్వచ్ఛమైన ప్యూర్ ఆవు నెయ్యిని పావు కప్పు వేసుకోవాలి. ఈ నెయ్యిని నేను తరణి అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను. 4 గంటల తర్వాత శనగపప్పుని బాగా ఉడికించి గ్రైండ్ చేసుకుని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు కడాయిలో పావు కప్పు వాటర్ వేసి ఎలాంటి కెమికల్స్ యూస్ చేయకుండా తయారు చేసిన బెల్లం పౌడర్ కూడా తరణి నుంచి ఆర్డర్ చేశాను. ఇది కూడా ఒక కప్పు యాడ్ చేసుకొని కొంచెం పాకం వచ్చిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పప్పుని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని గట్టి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒకసారి పిండిని బాగా మిక్స్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా బొబ్బట్టు అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బొబ్బట్టుని పెనం మీద దోరగా అయ్యేంత వరకు 2 వైపులు కూడా కాల్చుకుని తీసుకోవడమే. పర్ఫెక్ట్ గా బొబ్బట్టు ప్రిపేర్ చేయడానికి స్వచ్ఛమైన నెయ్యి, బెల్లం చాలా ఇంపార్టెంట్ అండి. మీరు కూడా ఈ తరణి ప్రోడక్ట్స్ కావాలి అనుకుంటే వాళ్ళ వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు, లేదా కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ ఇస్తా, ఒకసారి చెక్ చేయండి.